ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతామనే భయం చంద్రబాబులో ఉందని, అందుకే వైసీపీ పాలనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు సజ్జల రామకృష్ణారెడ్డి. గతంలో ఏం చేసిందో చెప్పుకోలేకే టీడీపీ విషప్రచారం చేసిందని, అసలు చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏముందని నిలదీశారు. వైసీపీ పాలనలో అవినీతికి తావు లేకుండా సంక్షేమ ఫలాలు అందించామని, 175 సీట్లలో విజయం ఖాయమనే ధీమా కనబరుస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి రాఘవేందర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ముగించబోతున్నారు. ఓవరాల్ గా ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరిగింది, ఎటువంటి ఇష్యూస్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేస్ చేసింది, అదేవిధంగా గెలుపుపై ఆ పార్టీలో ఉన్న డిమాండ్, ఈ అంశాలపై మాట్లాడడానికి పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరికొద్ది గంటల్లో ముగియబోతుంది. ఎట్లా జరిగింది పార్టీ ఎన్నికల ప్రచారం, ఏ విధంగా జరిగింది? ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళు వ్యవహరించిన తీరు మాత్రం బహుశా అంత నీచమైన దీనిగా అయితే ఏది ఇంత ప్రచారాలు ఉంటాయని నేను అనుకోను. ఏ రాజకీయ పార్టీ కూడా అట్లుంటుంది అనుకోను. అబద్దాలు, కంటిన్యూస్ అబద్దాలు ప్రచారం చేయడం, అసలు ఆ కూటమి కట్టడం దగ్గర నుంచి అటువైపు కాంగ్రెస్ తో లోపాయికారి ఇది పెట్టుకుని కాంగ్రెస్ పార్టీతో అభ్యర్థులను ఎక్కడ వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ ఎట్లా చేర్చాలని దాని దగ్గర నుంచి, అలాగే ఎన్నికల అజెండా ఏముండాలి, ప్రచారం కానీ ఇంకోటి కానీ, రాష్ట్రానికి ఏం చేస్తామనేది ఉండాలి, లేదా ఏం చేశామనేది చెప్పాలి. ఒక రకంగా వాళ్ళు కూటమి అయ్యారు కాబట్టి స్ట్రైట్ ఫైట్, వాళ్ళు అత్తప్ప మిగిలినవన్నీ వ్యక్తిగత అజెండా, వ్యక్తిత్వ హననం చేయడము, నోటికొచ్చినట్టు తిట్టడము, బూతులు తిట్టడము, సైకో అనడం, ఇంకొకటి అనడం, ఆయన వివేకానంద రెడ్డి గారి హత్యను ఏదైతే కోర్టులో ఉండి ఇన్వెస్టిగేషన్లో జరగాల్సిన దాన్ని తీసుకొచ్చి అదే అజెండా కింద చేయడము, వాళ్ళనద్ద తిప్పడము, వాళ్ళతో మాట్లాడించడం, అవి తీసుకుని వీళ్ళు మాట్లాడడం, ఆఖరణంగా వర్స్ట్ పార్ట్ అసలు ఏ రకంగానూ ఇది కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చి, అది ఇప్పుడు అజెండా కాదు, 2019 జూలైలో బిల్లు పాస్ అయింది, అప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఆమోదించింది. అది రావడానికి ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు డిపెండింగ్ ఆన్ భూమి సమగ్ర సర్వే అయిపోయినాక జరిగేది. అప్పుడు వచ్చేసరికి ఆ చట్టం బెస్ట్ చట్టం అని అందరూ ఒప్పుకున్నది, బీజేపీ ఒప్పుకుంది. అలాంటి దాని మీద భయంకరమైన విష ప్రచారం, ఓడిపోతున్నాము, భయంకరంగా ఓడిపోతున్నాము, మేము ఏం చెప్పినా జనం నమ్మట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతున్నారనే భయంతో తెలుగుదేశం పార్టీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఇచ్చేశారని మేము భావిస్తున్నాం. మొదట్లో ఎన్నికల ప్రచారం విలువలు, విశ్వసనీయత, అదేవిధంగా టీడీపీ మేనిఫెస్టో అమలు చేయలేదు అంశాలంటూ మీరు ఆ పార్టీ పైన, కూటమి పైన ఎదురుదాడి చేసి వచ్చారు. కానీ చివరిలోకి వచ్చే వరకు ఈ స్టాంప్స్ కానీ, లేకపోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో కానీ వైసీపీ ఆత్మరక్షణలో పడ్డదన్న ఒక విశ్లేషణ కూడా, రాజకీయ విశ్లేషణ వినిపిస్తుంది. దాన్ని మీరు సమర్థంగా వివరించగలిగారా, లేకపోతే ఇంకా డిఫెన్స్ లో ఉన్నారా? ఎవడన్నా దొంగ దెబ్బ కొట్టాలనుకునేవాడు కొట్టినప్పుడు ఉలిక్కి పడడం అనేది సహజం. దాని మీదే హార్ప్ చేసి కంటిన్యూస్ అంటున్నప్పుడు ఎక్కడో ఏది కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్న అనుమానం వచ్చినప్పుడు దాన్ని కాదు, ఇది విషయం అని చెప్పే ప్రయత్నం చేస్తాం. దాన్ని ఆత్మరక్షణ ధోరణి కాదు, ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేశాం. ఇంకొక స్టేజ్ అటాక్, వీడికి ఎక్స్ప్లెనేషన్ కాదు, వీడు కావాలని తిడుతున్నాడు, అనుమానం, అపోహ కాదు అని చెప్పినప్పుడు మేము దాన్ని రిటార్ట్ చేయడం మొదలు పెట్టాలి. ఈరోజు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడంటే, ఏది జగన్ ఎన్నుకుంటే అంటే ఎన్నుకుంటున్నారా తను డిసైడ్ అయిపోయాడని తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం మరోసారి ఎన్నుకోబోతోంది, మంచిది ఇంతో అనేది డిసైడ్ అయిపోయే దానికి ఇంకా ఏం చెప్పాలని అర్థం కాక ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి మీ భూములు పోతాయి జాగ్రత్తని భయపెట్టి ఓట్లు వేయించుకునేదానికి దిగాడు. సో ఆయన ఓటమి కనిపిస్తుంది, ఆయన ఓటమి భయం కనిపిస్తుంది, ఆయన దివాలా కోరుతనం కనిపిస్తుంది, వైండప్ దిశగా ఉన్నాడనేది అర్థమవుతుంది తప్ప ఆయన స్ట్రెంగ్త్ ఇంకోటి దాంట్లో కనపడదు. డీబీటీ మంత్రాన్ని వైసీపీ మొత్తం ర్యాంక్ అండ్ ఫైల్స్ ఆ మంత్రాన్ని పదే చెప్పిస్తున్నారు. ఎక్కడైనా కూడా అదే చెప్తున్నారు, డీబీటీ. అది మరోసారి మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ అంశంతో మీకు మరోసారి పట్టం కడతారు అనుకుంటున్నారా? అది సరిపోతుంది అనుకుంటున్నారా? డీబీటీ అనేది ఒక పార్టే. డబ్బులన్నీ అప్పులు చేశాడు, అప్పులన్నీ అయితే ఇది చేశారు, శ్రీలంక అయిపోయింది, అది ఇది అని అంటుంటే, అరే బాబు 2,70,000 కోట్లు నేరుగా జనం చేతుల్లోకి డీబీటీ ద్వారా పోయింది. దాని అయితే యూ కాంట్ డినై కదా. రూపాయి వెల్ఫేర్ దీనికి కిందికి పోతే, ప్రజలకు ఇచ్చేది ఏదైనా పోతే, అందులో ఏ 30 పైసలో 40 పైసలో బెస్ట్ ఎఫిషియంట్ ఇదైనా 50 పైసలు పోయేది. మిగిలింది ఎక్కడికక్కడ ఇసుకలో పోసిన నీళ్ల మాదిరో, లేక కరప్షన్ వల్లనో, దళారీల వలన పోతుండేది. వర్స్ట్ సీను పార్ట్ టీడీపీ హయాంలో చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక డెలివరీ మెకానిజం ఒకటి డీబీటీ పెట్టాడు, రెండోది డెలివరీ మెకానిజం గ్రాస్ రూట్స్ అంటే డోర్ లెవెల్ వరకు తీసుకుపోయాడు. అందువల్లే ఎక్కడ కానీ కరప్షన్కు అవకాశం లేదు. 175 అన్న ఒక టార్గెట్ ను కూడా మీరు తీసుకుని ఎన్నికల ప్రచారాన్ని 3-4 నెలలుగా ప్రారంభించారు. ఏంటి సార్, నెంబర్కి ఏమైనా కంక్లూజన్కి వచ్చారా? సరే, ఎప్పుడో ఎగ్జామ్ వచ్చినా రెడీగా ఉంటాడు, ఇప్పుడు వచ్చినా 100% ఏం పెడతారు.
ఇంకా ఆ తర్వాత అది 100%, 99.5% ఇంకోట ఏదనేది అక్కడ ఉన్న ఆ టైంలో దానికి సంబంధించినది అదృష్టం. మా బూత్కు వాళ్ళు రాకపోతే తెచ్చుకోవడం బట్టి ఎలక్షనీరింగ్, పోల్ మేనేజ్మెంట్ వీటిలో ఉండేసి బట్టి కొంత అటో ఇటో ఉండొచ్చు. కానీ ఏది వచ్చినా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఉంది కాబట్టి 175 టార్గెట్ పెట్టుకోవడం సమంజసమే. అవి వస్తాయని కూడా ఆశిస్తున్నాం. మొత్తం మీద గెలుపుపై పూర్తి ధీమా విశ్వాసంతో వైఎస్ఆర్సీపీ ఉంది. కోటితో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, అమరావతి.